బీఆర్ఎస్ రజతోత్సవ సభతో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయమైంది. సుదూర ప్రాంతాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు సభకు తరలి వస్తున్నారు. ఇక సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు వరంగల్ నుంచి నవీన్ అలాగే నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ముందుగా మీరు చెప్పండి, సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ సీట్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత దాదాపు 16-17 నెలలుగా ప్రతిపక్ష పాత్రకే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక సభలు నిర్వహించిన చరిత్ర రికార్డు కేసీఆర్ పేరిట ఉంది. అదేవిధంగా 10 ఏళ్లు అధికారం కూడా చేసిన పరిస్థితి. ఈ రోజులో బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈరోజు పార్టీకి సంబంధించి రజతోత్సవం అంటే సిల్వర్ జూబ్లీ పేరుతో ఒక భారీ బహిరంగ సభను కేసీఆర్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికీ కేసీఆర్ దాదాపుగా 16-17 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద కావచ్చు, అసెంబ్లీ లోపల కావచ్చు, ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడిన దాఖలా లేవు. సో ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా మారింది రాజకీయంగా. తెలంగాణ రాజకీయాలు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ దాదాపు ఉద్యమం అంటే 2001వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాలను తన చుట్టూ కేసీఆర్ తిప్పుకున్నారు. గత 17 నెలలుగా ఆయన మౌనంగా ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ మీద అనేక విమర్శలు కూడా ఉన్నాయి. ఏదైతే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజా సమస్యల మీద మాట్లాడటం లేదనేది దాని మీద విమర్శ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అసెంబ్లీకి కేసీఆర్ రావాలి, తన విలువైన సలహాలు సూచనలు అనుభవాలను పంచుకోవాలంటూ కూడా పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నది కూడా కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా రైతాంగ సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు ప్రతిరోజు కూడా నిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు రాజకీయంగా కూడా కొన్ని కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కొంత నైరాశ్యంలో ఉంది. అధికారం కోల్పోవడం వరుస ఓటములు, అదేవిధంగా తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ కు, పార్టీ నాయకులకు భవిష్యత్ మీద కేసీఆర్ కొంత భరోసాను ఇవ్వాల్సి ఉంటున్న పరిస్థితి. దాదాపు పార్టీని అంటే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించిన తర్వాత దాదాపు 42-43 సంవత్సరాలుగా పార్టీ కొనసాగుతూ వస్తుంది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాజకీయాలలో ఒక 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీగా బీఆర్ఎస్ పార్టీ రికార్డును తన పేరిట లిఖించుకుంది. సో కేసీఆర్ పార్టీని స్థాపించిన నాయకుడిగా కూడా ఎన్టీ రామారావు తర్వాత ఆయన రెండోగా తెలుగు వ్యక్తి అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక ప్రాంతీయ పార్టీగా, రీజనల్ పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ రికార్డును నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరొక 25 ఏళ్లు పార్టీని నడుపుతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ స్పీచ్ మీద కూడా కొంత ఆసక్తి నెలకొంది. మనం ప్రస్తుతం ఎలకతుర్తి సభా వేదిక మీద ఉన్నాం. ఒకసారి పార్టీ ఏదైతే ఏర్పాట్లను పరిశీలిద్దాం. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కొన్ని లక్షల మందిని తరలించాలనేది బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా ఉంది. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతి జిల్లా, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఏదైతే సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశారు, సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి సభకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 3000 మందిని ఈ సభకు తరలించేలాగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సో పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, అటు సిద్దిపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ టార్గెట్. సో ఎందుకంటే ఇవన్నీ కూడా సభకు దగ్గరగా ఉన్న జిల్లాలు, అదేవిధంగా కూడా దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తే ఇతర నియోజకవర్గాలు అంటే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి కొంత సదూర ప్రాంతాల్లో ఉన్న జిల్లాల నుంచి కొంత జన సమీకరణ తక్కువగా ఉంటుంది. కాబట్టి దగ్గరగా ఉన్న నియోజకవర్గాలు, దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పుడిప్పుడే జనాలంతా కూడా తరలి వస్తున్నారు. ఇంకొక వైపు ఈరోజు కొంత వాతావరణం కూడా కొంత చల్లగా ఉండటంతో కూడా ఈ సభకు వాతావరణం కూడా అనుకూలిస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాయంత్రం ఏదైతే 5 గంటలకు ఈ సభ 4 గంటల తర్వాత ఈ సభ ప్రారంభం కాబోతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే 6 గంటల ప్రాంతంలో ఈ సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే గజ్వేల్ తన ఫామ్ హౌస్ నుంచి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా కేసీఆర్ 6 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. సుమారు గంట పాటు కేసీఆర్ ప్రసంగం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు కేసీఆర్ తన స్పీచ్ను తానే పూర్తిగా ఏదైతే రెడీ చేసుకున్నట్టు కూడా సమాచారం. తెలంగాణ రాజకీయాలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ పరిస్థితులు, సమస్యల మీద పూర్తిగా కేసీఆర్కి అవగాహన ఉంది. సో రాష్ట్రం అంటే పార్టీ
పార్టీ పెట్టిన సందర్భము, పార్టీ తర్వాత 13 ఏళ్ళు ఉద్యమము, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికారము, ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర, ఈ అన్నింటినీ కూడా పూర్తిగా కేసీఆర్ వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి అందించిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పూర్తిగా కేసీఆర్ వివరించబోతున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గత 16-17 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా కేసీఆర్ ఖచ్చితంగా సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతాంగ సమస్యలతో పాటు అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడబోతున్న స్పీచ్ కావచ్చు, ఆయన ప్రసంగం మీద కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ సభ తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అంచనా వేస్తుంది. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ ఈ సభ తర్వాత ఎలా ముందుకు వెళ్తుంది అనేది. రైట్, థ్యాంక్ యూ నరేష్. రైట్, ఇక నవీన్ దగ్గరికి వెళ్దాం. నవీన్, ప్రస్తుతం అంటే సభకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు, మరి కార్యకర్తలకే కానీ క్యాడర్ కానీ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు ఆయన? సుమిత్ర, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి కేంద్రంగా మొత్తం కూడా గులాబీమయమైపోయింది. వరంగల్ నుంచి ఇటు ఎలకతుర్తి వరకు కూడా మొత్తం భారీగా కట్అవుట్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభ ప్రధాన వేదికతో పాటు కళాకారుల వేదికను ఏర్పాటు చేశారు. తర్వాత దాదాపుగా 1,50,000 మంది కూర్చునేలా సిట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. మొత్తం మనం చూడవచ్చు ప్రధాన వేదిక మీద కేసీఆర్ సహా 500 మంది నాయకులు, రాష్ట్ర క్యాడర్ అంతా కూర్చునేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సభకు ఎదురుగా, ప్రధాన వేదికకు ఎదురుగా మొత్తం 1,50,000 కుర్చీలు వేశారు. తర్వాత బయట అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉన్నది. దాదాపుగా బీఆర్ఎస్ నేతలైతే 10 లక్షల పైచిలుకని అంచనాలు వేసుకుంటున్నారు ఎవరికి వారు. అయితే ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గత 25 రోజులుగా బీఆర్ఎస్ నేతలు ఇక్కడే ఉండి ఫోకస్ పెట్టి సభకు భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఎలకతుర్తిలో సభ నిర్వహించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా దాదాపుగా 5 పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఈ 5 పార్కింగ్ జోన్లలో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఈ పార్కింగ్ జోన్లోకి వెళ్ళేటట్టు నేతలు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ మీదుగా వచ్చేటువంటి వాహనాలను ఎలకతుర్తికి నార్త్ భాగాన ఉండేటట్టు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తర్వాత ఇటు హుస్నాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఎలకతుర్తికి పశ్చిమ భాగంలో ఉండేటట్టు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తర్వాత ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి అంటే నేషనల్ హైవే 163 నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చేటట్టు ఎలకతుర్తికి దక్షిణ భాగం వైపు పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇటు వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇటు ఎలకతుర్తికి తూర్పు భాగంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తున్నారు. వాహనాలు బయలుదేరిపోయాయి ఆల్రెడీ. ఇక్కడ మనతో పాటు వాళ్ళు శాటిలైట్లో కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. సంతోష్ రెడ్డి గారు ఉన్నారు, సతీష్ రెడ్డి గారు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? అన్ని రూట్ల నుంచి దాదాపు మనం 5 జోన్లుగా డివైడ్ చేసుకున్నాము, 5 రూట్లు చేసుకున్నాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ములుగు నుంచి వచ్చే ఒక రోడ్డు అసన్పర్తి నుంచి వస్తుంది. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ నుంచి ఒకటి దేవన్నపేట బైపాస్ రోడ్ నుంచి వస్తాయి, డైరెక్ట్ సభ దగ్గరకు వస్తాయి హైవేకి పోకుండా. అదేవిధంగా జనగామ స్టేషన్ కనుపూర్వి, ధర్మసాగరు, దామేర నుంచి ఇక్కడికి చేరుకుంటారు. అట్లే కరీంనగర్ ఒకటి, సిద్దిపేట నుంచి ఇవి డైరెక్ట్ వస్తాయి. వీటికి కావాల్సిన మనకి దాదాపు 30 కిలోమీటర్ల అవతల నుంచి మనం సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నాం, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకున్నాం, ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చినాం. ఇప్పటికే కొన్ని ఫోన్లు కూడా వచ్చినాయి మాకు. ఒక ఆర్టీఓ ఒక దగ్గర 10 బస్సులు ఆపిండని ఇట్లా కొన్ని జరుగుతున్నాయి. అయినా కూడా వాటన్నిటిని కూడా మేము మాట్లాడుతున్నాం, ఇక్కడి నుంచి మానిటర్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు అన్ని కాన్స్టిట్యున్సీలు, అన్ని గ్రామాలు, అన్ని నగరాల నుంచి కూడా బస్సులు బయలుదేరినాయి. లక్షలాదిగా ప్రజలు ఇక్కడ తరలి వస్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారు, కేసీఆర్ గారు ఎట్లా దిశానిర్దేశం చేస్తారు, కేసీఆర్ గారు చెప్పే మాటలు విని ధైర్యాన్ని నింపుకోవడానికి, ఈ ప్రభుత్వం 14 నెలల ప్రభుత్వంలో మేము కోల్పోయినాం ఏంది అనేది తెలుసుకోవడానికి కేసీఆర్ గారి మాటలు ఇంతకుముందు ఎట్లయితే కోవిడ్ టైంలో కేసీఆర్ గారి మాట ప్రెస్ మీట్ కోసం ఎట్లయితే వెయిట్ చేసేటోళ్ళు ఈ సభ కోసం అట్లా వెయిట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మద్దతు పలకడానికి లక్షలాదిగా ఈ మీటింగ్కి తరలి వస్తున్నారని మాకు అందరు నాయకుల నుంచి మా సమాచారం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. మనం ఇక్కడ వాస్తవంగా వాతావరణం కూడా ఇప్పటి వరకు కూడా ఎండగా ఉండేది, కాస్త మబ్బులు పడతా ఉంది. మొత్తం కూడా క్రౌడ్లీగా ఉంది వాతావరణం అంతా కూడా. కొన్ని చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు ములుగు వైపు కానీ ఇటు జనగాం వైపు కానీ వర్షం
వర్షం పడింది. ఇక్కడ కూడా కొంత వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా సభకైతే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నలుమూలల నుంచి ఇక్కడికి తరలి వచ్చేటువంటి వారితో సందడి వాతావరణం అయితే నెలకొంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నబీల్.